చేసుకొని వాటిలో ఉప్పు కారం కలిపి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆమ్లెట్స్ వేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆవాలు వేసి ఎర్రగడ్డ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్లోగా ఫ్రై చేసుకున్న తర్వాత కళ్ళు కలుపుకుంటూ కలలు పంచుకుంటూ కాలమంతా సాగిపోని ధనియా పొడి వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. దాంట్లో ఆమ్లెట్స్ వేసుకొని కొన్ని వాటర్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించాలి. ఒక 5 minutes మగ్గించాలి. మగ్గించిన తర్వాత సెకండ్ వైపుకి ఆమ్లెట్ ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకుంటే ఒక 2 minutesలో కర్రీ రెడీ. అన్నంలోకి కూర పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఈజ్ రెడీ.